అరే పేరయ్య. ఎస్ ఎస్ పిసినారంటే ఒక్క నిమిషం. పాపయ్య ఎస్ దొరికాడు పాపయ్య. నీటి స్టోరీ చూద్దాం. ఇది చాలా కాలం క్రితం జరిగిన కథ. ఒక గ్రామంలో పాపయ్య అనే పిసినారి ఉండేవాడు. అతను తాతల కాలం నాటి గుడిసెలో నివాసం ఉండేవాడు. అది ఎండకు ఎండి వానకు తడిసి బాగా పాడైపోయి ఉండేది. అయినా పాపయ్య దాన్ని బాగు చేయించేవాడు కాదు. ఎందుకంటే డబ్బు ఖర్చయిపోతేనే అతని భయం. ఇలా ఉండగా వానాకాలం వచ్చింది. మంచి వానలు పట్టుకున్నాయి. పాపయ్య గుడిసె ఎక్కడ చూసినా కారుతోంది. పాపయ్య ఒక మూలకు చేరి గడగడా వణుకుతూ నిలబడ్డాడు. 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일. అతని పక్కింటి వాడైన రాజయ్య ఏదో పని మీద వీధిలో వెళుతూ పాపయ్యను చూసి ఆగాడు. పాపయ్య, ఎందుకు అవస్థపడతావు? నీ గుడిసెను బాగు చేయించుకోవచ్చు కదా. ఈ బాబు ఎక్కడున్నాడు? ఆ పాపయ్య ఎక్కడున్నాడు? ఇతనేమో ఇటో చూసి మాట్లాడుతుంటే పాపయ్య చూడండి. రాజయ్య, నేను అదే అనుకుంటున్నాను. కానీ ఈ వానల్లో ఇంటి పని ఎలా ఎత్తుకునేది? వానాకాలం పోని ఎండాకాలం రాగానే గుడిసెను బాగు చేయించుకుంటాను. రాజయ్య అది విని వెళ్ళిపోయాడు. ఇలా ఎత్తుకో, ఏంటి బాబన్నా ఇంకోసారి ఇలా ఎత్తుకో. ఈరోజు మీకు ఒక యాప్ గురించి చెప్పబోతున్నా. స్కిప్ చేసినట్టు మీకు పెళ్ళదు. ఆ యాప్ పేరు ఏంటంటే యూట్యూబ్. ఈ యూట్యూబ్లో హియర్ ఇస్ సై 2.0 అనే ఒక ఛానల్ ఉంటుంది. దాన్ని సెట్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మంచి మంచి ఫన్నీ వీడియోస్ ఇంకా చాలా మటుకు దొరుకుతాయి. థ్యాంక్ యూ. చూస్తుండగానే వానాకాలం వెళ్ళిపోయింది. ఎండాకాలం వచ్చింది. ఊర్లోని జనమంతా ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. రాజయ్య పొలానికి వెళుతుండగా పాపయ్య కనిపించాడు. అతనికి వానాకాలం ఆ ఇల్లు కన్నా హైట్ ఉన్నాడంటే రాజయ్య, హీ ఈజ్ ఎ గాడ్ మ్యాన్, లిటరలీ గాడ్. జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది. పాపయ్య, ఎండాకాలం వచ్చింది కదా, ఇంటి పని ఎప్పుడు ప్రారంభిస్తున్నావు? రాజయ్య, ఎండాకాలం ఇల్లు ఎలా ఉన్నా నాకొకటే. పగలు పొలంలో ఉంటాను, రాత్రి బయట పడుకుంటాను. ఈ మాత్రం దానికి బోలెడు ధనం ఖర్చు పెట్టి గుడిసె బాగు చేయించుకోవడం ఎందుకు? ఆ సమాధానానికి రాజయ్య ఆశ్చర్యపోయాడు. బాలేవాడు పాపయ్య. వానాకాలం వానలు కాబట్టి ఇల్లు బాగు చేయించు, ఎండాకాలం అవసరం లేదు కాబట్టి ఇల్లు బాగు చేయించు. ఇక నీ గుడిసె బాగైనట్టే అని వెళ్ళిపోయాడు. ఇలా కాలం గడుస్తుండగా ఒకసారి మళ్ళీ వానాకాలం వచ్చింది. అయితే ఈసారి భయంకరమైన తుఫాను పట్టుకుంది. ఒకటే గాలివాన. ఈ గాలివానకు పాపయ్య గుడిసె కూలిపోయింది. పాపయ్య గుడిసె కింద పడి మరణించాడు. పాపం పాపయ్య. అతను తినక సంపాదించిన బోలెడంత ధనం ఊరి వాళ్ళ సొంతం అయింది. అందుకే పెద్దలంటారు, లోభికి 4 విధాలా నష్టమని. 5వ విధం నష్టం రాదా బావయ్య? Emotional damage. ఎనీవే 1.5 సెకండ్ మౌనం ఫర్ పాపయ్య. చాలు, అంతమించి చేయకూడదు. సో దీనికి మళ్ళీ సెకండ్ పార్ట్లో చూద్దాం. యాక్చువల్లీ ఒక పర్టికులర్ స్టోరీ లేదంటే పర్టికులర్ కాన్సెప్ట్ ఫర్ దిస్ వీడియో అనేది ఏమనుకోలేదు, ర్యాండమ్గా చేశాను. చూద్దాం నెక్స్ట్ దీని సెకండ్ పార్ట్ కంటిన్యూషన్ చూద్దాం. ఐ మీన్ పిసినారి పాపయ్య 2 అంటే పునర్జన్మం ఎత్తట్లేండి. ఈ వీడియోకి సెకండ్ సీక్వెల్ అనౌన్స్ చేస్తున్నా. రియాక్టింగ్ టు షిట్ స్టోరీస్ స్క్వేర్, అదిదా వీడియో టైటిల్. హోప్ వచ్చింది, వీడియో వచ్చింది. హోప్ ఫర్ ద హోప్, అంతే.
ఓకే, ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళంటే నా పాత ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే కౌంట్ అంతా దొబ్బింది మనది లిటరలీ. అంతే. వీడియోకి లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. వీడియో కట్ ఇట్ వస్తుంది. ఓకే, సో like for this video and share to your friends. For more entertainment, subscribe to my channel. అంటే కెమెరా చూసి చెప్పట్లేదని ఏమనుకోకండి, స్క్రీన్ రికార్డింగ్ చేసాను, అది ఎక్కడికి వెళ్ళిపోయింది కనబడట్లేదు. ఓకే, hope for more funny videos. అదే बाय. यहाँ से निकालो